హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న సాలార్ మూవీ రివ్యూ ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకుని లైక్ చేయండి. దేవా అలియాస్ సలార్ ప్రభాస్ అసోంలోని ఓ ప్రాంతంలోని బొగ్గు గనిలో పనిచేస్తుంటాడు. ఆ ప్రాంతానికి ఆద్యను, శృతి హాసన్ను కిడ్నాప్ చేసి తీసుకురావడంతో గందరగోళం మొదలవుతుంది. అక్కడే టీచర్గా పనిచేస్తున్న ఆమెను కొందరు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తే దేవా కాపాడుతాడు. ఆ తర్వాత తన స్నేహితుడైన దేవాను 25 ఏళ్ల తర్వాత వెతుక్కుంటూ ఆ ప్రాంతానికి వరదరాజ మన్నార్, పృథ్వీరాజ్ సుకుమారన్ వస్తాడు. అసోంలో తన తల్లి ఈశ్వరీరావు తో కలిసి దేవా ఎందుకు ఉన్నాడు? ఆ ప్రాంతానికి ఆద్యను ఎందుకు తీసుకొస్తారు? భారత సరిహద్దులోని ఖాన్సార్ అటవీ ప్రాంతం ఓ రాజ్యంగా ఎలా మారింది? ఆ ప్రాంతాన్ని శాసించే మన్నార్ వంశానికి ఎలాంటి సవాల్ ఎదురైంది? ఖాన్సార్ ప్రాంతంలో యుద్ధ విరమణ సీజ్ఫైర్ ఒప్పందాన్ని ఎత్తివేయడానికి ఎందుకు ఓటింగ్ పెట్టారు? ఓటింగ్ సమయంలో దేవాను వెతుక్కుంటూ వరదరాజ మన్నార్ ఎందుకు వచ్చాడు? వరదరాజ తండ్రి రాజమన్నార్, జగపతిబాబు తన ప్రాంతాన్ని వదిలి ఎందుకు వెళ్లాడు? యుద్ధ విరమణ ఓటింగ్ సమయంలో దేవా కాలాంతకుడిగా ఎందుకు మారాడు? ఓటింగ్లో ఎవరు గెలిచారు? శౌర్యంగ పర్వానికి దేవాకు ఉన్న లింకు ఏమిటి? దేవాకు సలార్ అని పేరు ఎందుకు పెట్టారు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ. దేవా మరియు వరదరాజ మన్నార్ బాల్యంతో మంచి పవర్ఫుల్ ఎపిసోడ్తో సలార్ సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత అసోంలోని బొగ్గుగనుల్లో దేవా అండర్ డాగ్ క్యారెక్టర్ను ఎస్టాబ్లిష్ చేయడం, అలాగే ఆద్య కిడ్నాప్ వ్యవహారం చకచకా జరిగిపోతాయి. ఫస్టాఫ్లో దేవా అండర్ డాగ్ క్యారెక్టర్ నుంచి ఓ నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసిన విధానం ప్రశాంత్ నీల్ ప్రతిభకు అద్దం పట్టింది. ఇక ఫస్టాఫ్ చివర్లో దేవా లైఫ్ గురించి చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. ఇక సెకండాఫ్లో ఖాన్సార్ అటవీ ప్రాంతం దేశంగా మారుతుంది. దానికి అధినేతగా మారిన రాజమన్నార్ కొంతమంది సామంత దొరలను నియమించడంతో కథ ఇంటెన్స్గా మారుతుంది. అయితే ఓ పనిమీద రాజమన్నార్ దేశాన్ని వదిలిపోవడంతో సామంతుల కుట్రలు మొదలవుతాయి. ఖాన్సార్ రాజపీఠం గురించి మొదలైన అంతర్గత కలహాల నేపథ్యంలో వరదరాజ మన్నార్తో కలిసి దేవా రావడంతో స్టోరీ పీక్స్కు వెళ్తుంది. సెకండాఫ్లో కాటేరమ్మ ఎపిసోడ్లో విష్ణును, ఆయన తండ్రితో ఉండే 2 ఎపిసోడ్ సినిమాను మరో రేంజ్కు తీసుకెళ్లాయి. సెకండాఫ్లో ప్రభాస్ నట విశ్వరూపం చూపించారనే చెప్పాలి. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ విషయానికి వస్తే, మరోసారి అద్భుతమైన స్క్రిప్టుతో రకరకాల వేరియేషన్స్ ఉన్న పాత్రలతో తెరకెక్కించిన విధానం బాగుంది. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలను మలిచిన విధానంతో మరోసారి అందర్నీ ఆకట్టుకునేలా చేశాడు. ఆయన డిజైన్ చేసిన స్క్రీన్ ప్లే సినిమాను మరింత పవర్ఫుల్గా మార్చింది. కేజీఎఫ్ను మించిన పరిణతితో సలార్ను రూపొందించారని చెప్పవచ్చు. దేవాగా ప్రభాస్ మరోసారి ఛత్రపతి, బాహబలి పాత్రలను మించిన యాటిట్యూడ్ను, ఫైర్ను ప్రదర్శించాడు. ఫస్టాఫ్లో అండర్ డాగ్గా కనిపించిన ఆ పాత్ర సెకండాఫ్కు వచ్చేసరికి ఊహకు అందని విధంగా కనిపిస్తుంది. కాటేరమ్మ ఎపిసోడ్, విష్ణు తండ్రితో ఉండే 2 ఎపిసోడ్లు మళ్లీ పాత ప్రభాస్ను గుర్తుచేస్తాయి. ఇక వరదరాజ మన్నార్గా పృథ్వీరాజ్ సుకుమారన్ అదరగొట్టాడు. శృతి హాసన్ కథను డ్రైవ్ చేసే పాత్రలో కనిపించింది. ఈశ్వరీరావు, జగపతిబాబు తదితరులు బలమైన పాత్రలతో గుర్తుండిపోతారు. సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే, భువన్ గౌడ సినిమాటోగ్రఫీ, రవి బస్రూర్ మ్యూజిక్ సినిమాను ఊహించని విధంగా ఎలివేట్ చేశాయి. ముఖ్యంగా రవి బస్రూర్ బీజీఎం సెకండాఫ్లో చింపేసిందనే చెప్పాలి. కేజీఎఫ్ మాదిరిగానే కలర్ టోన్తో సీన్లను మరింత ఎమోషనల్గా భువన్ గౌడ చూపించాడు. యాక్షన్ సీన్లను చిత్రీకరించిన తీరు సినిమాకు మరో హైలైట్. హోంబలే బ్యానర్ ప్రమాణాలకు తగినట్టుగా నిర్మాణ విలువలు ఉన్నాయి. స్నేహం, రాజ్యంలో అంతర్గత రాజకీయాలు, అధికార దాహం లాంటి అంశాలతో తెరకెక్కిన మోస్ట్ పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ సలార్. సెకండాఫ్లో మితిమీరిన హింస సీన్లలో రక్తపుటేర్లు పారడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ప్రభాస్ చెలరేగిపోయి చేసే 2 యాక్షన్ సీన్లు సినిమాను బ్లాక్ బాస్టర్గా మార్చాయి. క్లైమాక్స్ సాగదీసి చేయడం ఓ మైనస్. కానీ కథలోని సన్నివేశాల్లోని భావోద్వేగాలు అభిమానులకు పండుగ వాతావరణం కలిగిస్తాయి. సలార్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనాలు సృష్టిస్తుందనడంలో ఎలాంటి డౌట్స్ లేవు.
ఈ సినిమాను థియేటర్లోనే చూడాలి. ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్. సాధారణ ప్రేక్షకులకు పైసా వసూల్ లాంటిది ఈ సినిమా.